అమావాస్య సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళగిరి నగరంలో జరిగిన అన్నప్రసాద వితరణ మహోత్సవం భక్తులతో కిటకిటలాడింది. అన్నదాన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళగిరి శివాలయం సమీపంలోని శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మెట్ల మార్గం వద్ద జరిగిన ఈ సేవా కార్యక్రమం భక్తి సేవాభావానికి ప్రతీకగా నిలిచింది. ప్రతి నెలా అమావాస్య రోజున నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతూ విశేష ఆదరణ పొందుతోంది. ప్రతి నెలా సుమారు 4,000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందించడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలుస్తోంది. కార్యక్రమ స్థలానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి క్రమపద్ధతిలో అన్నప్రసాదం స్వీకరించారు. ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అన్నప్రసాదం పంపిణీలో గుత్తికొండ ధనుంజయరావుతో పాటు పందేటి సాంబశివరావు పాల్గొని భక్తులకు సేవలందించారు. ఆయనతో పాటు ట్రస్ట్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గుత్తికొండ ధనుంజయరావు మాట్లాడుతూ, ప్రతి అమావాస్య రోజున భక్తులకు అన్నదానం నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న నిర్వాహకులను ధనుంజయరావు అభినందించారు. భక్తులకు ఆధ్యాత్మికంతో పాటు అన్నదానం వంటి సేవలందించడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. మహాశివరాత్రి, ముక్కోటి ఏకాదశి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి తిరునాళ్ల సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానాలు, సేవా కార్యక్రమాలు భక్తులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయని తెలిపారు. సమాజ సేవాభావనతో ట్రస్ట్ సభ్యులు నిరంతరం సేవలందించడం ప్రశంసనీయమని కొనియాడారు. భక్తుల సహకారంతో ఇలాంటి ధార్మిక, సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు ఉపయోగపడాలని ధనుంజయరావు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని గుత్తికొండ ధనుంజయరావు పేర్కొన్నారు. మంగళగిరిలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, విద్యా మరియు ఐటీ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో నూతన ఆశలు నింపుతున్నాయని అన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులు వేగవంతం కావడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు శుభసూచకమని తెలిపారు. రాజధాని అభివృద్ధితో నిర్మాణ, ఐటీ, వ్యాపార మరియు సేవా రంగాల్లో భారీగా పెట్టుబడులు రావడంతో యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, యువత ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుండడం అభినందనీయమని అన్నారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో మంగళగిరి వేగంగా అభివృద్ధి చెందుతుండగా ప్రజల భాగస్వామ్యంతో మరింత పురోగతి సాధ్యమవుతుందని గుత్తికొండ ధనుంజయరావు తెలిపారు. ప్రజల సంక్షేమం, యువత భవిష్యత్తు, రాజధాని నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పందేటి సాంబశివరావు మాట్లాడుతూ, పరమశివుని కృపతో పాటు భక్తులు, దాతల సహకారంతో ఈ అన్నదాన యజ్ఞం నిరంతరంగా కొనసాగుతుండడం సంతోషకరమని తెలిపారు. ప్రతి అమావాస్యకు 4,500 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించడం మాకు ఆధ్యాత్మిక తృప్తినిస్తోంది. ఆకలితో వచ్చినవారు సంతృప్తిగా వెళ్లడం కన్నా గొప్ప ఆనందం మాకు లేదని అన్నారు. ఈ సేవా కార్యక్రమం వెనుక సుమారు 40 మంది దాతల సహకారముందని, వారి ఉదార సహాయంతో ఇంత పెద్ద స్థాయిలో అన్నదానం నిర్వహించడం సాధ్యమవుతోందని పేర్కొన్నారు. తీవ్ర వేసవి వేడిలో దాహంతో అలమటిస్తున్న వాహనదారులకు, పాదాచారులకు ఉపశమనం కలిగించడానికి చలివేంద్ర ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మంగళగిరి గౌతమబుద్ధ రోడ్డు వెంబడి ఉన్న సగర సంక్షేమ కార్యాలయంలో మజ్జిగ, చల్లని మంచినీటి పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించాలనే సంకల్పంతో ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, స్థానిక ప్రజలు ట్రస్ట్ సేవలను అభినందిస్తూ సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత పెరగాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా గుత్తికొండ ధనుంజయరావుకు నియమితులైన సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీల సంక్షేమం, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాధాన్యత విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ముందంజలో నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, ట్రస్ట్ సభ్యులు నంగళం ప్రసాద్, కర్నాటి శివ సత్యనారాయణ, కటారి విష్ణుమూర్తి, దుంపల స్వాములు, ఖగ్గా శ్రీను, శ్రీహరి, పంచల శివనారాయణ, అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి, శ్రీనాథ్, కొండా శివమ్మ, వేల్పూరు శంకర్, దండూరి ప్రసాద్, దుంపల నరసింహారావు, రెడ్డి వీరరాఘవులు, ఊటుకూరు సత్యనారాయణమూర్తి, తాడిశెట్టి సాంబశివరావు, తుమ్మా వెంకటేశ్వరరావు, నల్లమోలు నాగరాజు, చిరుమామిళ్ల రంగారావు, బేతపూడి మధుబాబు, గండికోట రాజారావు, గండికోట అచ్చయ్య, నంద్యాల గోపాలకృష్ణ, మారం మల్లికార్జునరావు, వాసు, గోల్డ్, నూతలపాటి వెంకటేశ్వరరావు, సారికొండ సుబ్బారాజు, ఆదిలక్ష్మి, కోదాటి శ్రీనివాసరావు, పేరుబోయిన వెంకటేశ్వరరావు, జంజనం నాగేశ్వరరావు, స్వీట్ షాప్, బి శివప్రసాద్,
వెంకటేశ్వరరావు టిఫిన్ బండి, కొలిశెట్టి రాము, జంజనం శేషగిరిరావు, మల్లిబోయిన శ్రీనివాస్, దొనకొండ రాఘవేంద్రరావు హైదరాబాద్, గజ్జల రమణారావు, గరికపాటి బుజ్జిబాబు, ముద్రబోయిన శ్రీనివాసరావు, కుర్రి రామిరెడ్డి, గండికోట భరత్, పెరుగుపాయింట్ జ్ఞానేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 మంది సభ్యులు గలటువంటి భక్త బృందం దాదాపు 40 సంవత్సరాలుగా ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఓ పక్క నిర్వహిస్తూ ఈ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం వద్ద ప్రతి ఏటా కూడా ఈ పుణ్య కార్యక్రమాన్ని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ కొనసాగిస్తూ ఉంది. అలాగే ప్రతి అమావాస్యకు కూడా ఇక్కడికి విచ్చేసేటువంటి భక్తులకు దాదాపు 3,000 మంది భక్తులకు 3 నుంచి 4,000 మంది భక్తులకు మరి ప్రతి నెల అమావాస్య రోజున ఈ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది సామాన్యటువంటి విషయం కాదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మనం అన్నదానం ఏ ట్రస్ట్ అయినా చేస్తే అది గొప్ప విషయంగా భావిస్తాం. కానీ ప్రతి నెల కూడా ఈ ట్రస్ట్ వాళ్ళు మరి భక్తులకు దాదాపు 4,000 మందికి ఈ అన్నదానం చేస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. అన్ని రంగాల్లో ఉన్నటువంటి మరి సభ్యులు సేవా దృక్పథంతో భక్తిభావంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఈ సభ్యులందరూ కూడా మరి అనేక వృత్తులకు సంబంధించినటువంటి పెద్దలు. వారు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ప్రతి ఒక్కరికి కూడా మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే నాకు ఏదైతే తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో మరి సభ్యత్వం ఇవ్వటం, సభ్యుడిగా నన్ను నియమించి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ప్రియతమ యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటు శ్రీ నారా లోకేష్ గారు ఆశీస్సులతో నాకు లభించినటువంటి పాలిట్ బ్యూరో పదవి వచ్చిన సందర్భంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వాళ్ళు నాకు ఘనంగా సన్మానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గంగా భైరాంబ సన్నిధిన లక్ష్మీనరసింహ మెట్టుల మార్గన గత 40 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం కానీ, అట్లానే మరి తిరణాలు కానీ, మరి పలహారాల కార్యక్రమం కానీ, చలికాలం వచ్చి దుప్పట్ల కార్యక్రమం కానీ చెప్పుకుంటూ పోతే మన శివరాత్రికి 10,000 మందికి అన్నదాన కార్యక్రమం చేశాం. మరి వీళ్ళందరికీ పేరు పేరున మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ బాబు గారికి, మరి ఆంధ్రప్రదేశ్ మరి బాగా రాజధాని గురించి చాలా గొప్పగా వాళ్ళు కష్టపడుతున్నారు. మనం కూడా ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళకి అండదండలకు ఉంటే ఇంకా గొప్పగా ఉండదని మరి మన బీసీ నాయకుడు గుత్తుకొండ ధనంజయ గారికి మరి మంగళగిరిలో వాళ్ళు గుర్తించి మరి పోలిబిరో సభ్యటం చాలా గొప్పతనం. మరి బీసీలని ముందంజలో నడుపుతున్నారు. వాళ్ళకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ కార్యక్రమంలో మరి అన్నదాన కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. ఎంతో కష్టాలు, ఎంతో ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉండినా మేము అందరం ఎంతో కష్టపడి ఇప్పుడు గ్యాస్ కొరత, అన్ని రకాల కొరత ఉన్నా సరే పాత పద్ధతిలోనే మేము అట్టా నడుపుతున్నాం. మీరందరూ ఈ కార్యక్రమం సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మరి గుర్తుకొండ ధనంజయ గారు వచ్చినందుకు ఆయనకి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మంగళగిరి కాశీ అన్నపూర్ణ ట్రస్ట్ వారు నిర్వహించు మన ఈరోజు శివాలయం నందు ఈ జరుగు అన్నప్రసాద కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సోదరులు గుత్తికొండ ధనంజయ గారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పందేటి సాంబశివరావు గారు ప్రతి నెల అమావాస్య రోజు 3,000 నుంచి 4,000 మందికి అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అట్లానే మేము కూడా వారి కార్యక్రమాల్లో కొంత భాగంగా
మేము సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా వాళ్ళ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ వాళ్ళ సేవలో కూడా మేము కూడా సేవగా భావిస్తూ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ వారు 40 మంది సభ్యులు ఉన్నారు. వారు మరీ ఇట్లాంటి కార్యక్రమాలు బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి నెల కూడా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పందేటి సాంబశివరావు గారు చైర్మన్గా, అదేవిధంగా మా యొక్క ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగా తీసుకొని మేము గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల అన్నదాన కార్యక్రమం, ప్రతి అమావాస్య రోజు మన గండాలయ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు, శివాలయం దర్శనార్థం వచ్చే భక్తులకు, మన నరసింహస్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు నరసింహస్వామి శివాలయం మెట్ల మార్గంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు విశేషంగా వస్తూ ఇంతటి ఎర్రటి ఎండలో కూడా ఈరోజు సుమారు 40-50 డిగ్రీల ఎండ ఉన్నా కూడా స్వామివారిని దర్శించుకొని వస్తూ భక్తులు మేము చేస్తున్నటువంటి యొక్క ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈరోజు చాలా ఘనంగా వారు విజయవంతం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు మా ప్రియతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మా గుత్తికొండ ధనుంజయ అన్నయ్య గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం, వారి ఆశీస్సులు కూడా ఇక్కడ మాకు లభించడం, అదేవిధంగా ఈ కార్యక్రమంలో వారు పాల్గొని సంతోషాన్ని వ్యక్తపరిచారు. వారికి ఈరోజు మేము ఒక చిరు సత్కారం కూడా చేయడం జరిగింది. ఇది మా సంతోషకరమైనటువంటి మహద్భాగ్యంగా అనుకుంటూ వారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆ స్వామివారి శ్రీ నరసింహస్వామి వారి ఆశీస్సులు, అదేవిధంగా పరమశివుని ఆశీస్సులు, గండాలయ స్వామి ఆశీస్సులు మా అన్నగారికి, మాకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 40 మంది కమిటీ సభ్యులకి ఎల్లవేళలా ఉండాలని, వారి ఆశీస్సులతో మేము ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేయాలని, మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి కుప్పాల కోటేశ్వరరావు గారికి, మా కమిటీ చైర్మన్ పందేటి సాంబశివరావు గారికి, కమిటీ సభ్యులకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సేవ చేసే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి నెల కూడా అమావాస్య రోజు అన్నదానం కానివ్వండి, ఎండాకాలం వచ్చిందంటే మంచినీటి పథకం కూలింగ్ మిషన్ కొని సాంబశివరావు అన్నగారి కార్యాలయం దగ్గర రోజు 40-50 టిన్నులు సప్లై చేస్తూ ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అది మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే గౌతమ్ బుద్ధ రోడ్డు వెంబడి వచ్చేటువంటి పాదచారులకి, బస్సుల్లో వాళ్ళకి, ఆటోల్లో వాళ్ళకి, అదేవిధంగా కార్మికులకి అందరికీ ఉపయోగపడే అర్థంగా మేము అక్కడ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. అంతేకాదు మహాశివరాత్రి పర్వదినం రోజు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం, అదే రోజు మాకు లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో రైస్ పంపిణీ జరుగుతూ ఉంది. ఆయన సహాయ సహకారాలతో అదేవిధంగా మా కమిటీ సభ్యులు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో కూడా మేము ఇలా చేస్తూ ఉన్నాం. ముక్కోటి ఏకాదశికి 10,000 మందికి పైగా ప్రసాదాలు, అదేవిధంగా తిరునాళ్లకు కూడా మంగళగిరి నరసింహస్వామి తిరునాళ్లకు కూడా ప్రసాదాల పంపిణీ కార్యక్రమం, ఈ విధంగా సేవా కార్యక్రమాలు మా వంతుగా మేము ప్రతి నెల ఇలా జరుపుకుంటున్నందుకు సంతోషిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకా కొనసాగాలని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బ్రహ్మరాంబ మల్లేశ్వర దేవస్థానం రోడ్లోని కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వలన కమిటీ సభ్యులు 40 మంది సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం. మేము ప్రతి నెల అమావాస్య రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈరోజు అగ్గి 40 డిగ్రీలు 45 డిగ్రీలు ఉన్నా కూడా భక్తులు తక్కతగలాడుతున్న దాహం తీర్చడానికి కానీ ప్రతి సోమవారం రోజు మేము మజ్జిగ పంపిణీ చేస్తున్నాం టంక్ రోడ్ మీద పందేటి సాంబశివరావు గారి ఆఫీస్ దగ్గర. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు ధనంజయ గారు వచ్చారు. నాకు గత 30 సంవత్సరాల పరిచయం ఉంది, నాకు మంచి మిత్రుడు. అటువంటి వాళ్ళ సన్మానం చేసిన కమిటీ తరఫున 40 ధన్యవాదాలు చేసిన. ఓం నమః శివాయ. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈరోజు ముఖ్య అతిథిగా మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ పైలట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయ గారు ఆహ్వానితులుగా వచ్చినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. ఓం నమః శివాయ.
ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपरिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिशाखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् कोटिकन्या महादानं तिलपर्वतकोटयः काञ्चनं शैलदानेन एकबिल्वं शिवार्पणम् काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् इन्दुवारे व्रतं स्थित्वा निराहारो महेश्वरा नक्तं हौष्यामि देवेश एकबिल्वं शिवार्पणम् रामलिङ्गप्रतिष्ठा च वैवाहिककृतं तथा तटाकादि च सन्तानम् एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रं च आयुतं शिवपूजनं कृतं नाम सहस्रेण एकबिल्वं शिवार्पणम् उमया सह देवेश नन्दिवाहनमेव च भस्मलेपन सर्वाङ्गम् एकबिल्वं शिवार्पणम् सालग्रामेषु विप्राणां तटाकं दशकूपयो यज्ञकोटिसहस्रस्य एकबिल्वं शिवार्पणम् दन्तिकोटिसहस्रेषु
अश्वमेधशतक्रतौ कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् बिल्वानां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् सहस्रवेदपाठेषु ब्रह्मस्थापनमुच्यते अनेकव्रतकोटीनाम् एकबिल्वं शिवार्पणम् अन्नदानसहस्रेषु सहस्रोपनयनं तथा अनेकजन्मपापानि एकबिल्वं शिवार्पणम् बिल्वाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ शिवलोकमवाप्नोति एकबिल्वं शिवार्पणम् प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूतगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा सङ्गृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं राय कामं दधानम् बलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे शरच्चन्द्रगात्रं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्वयं यः प्रभाते नरः शूलपाणे पठे स्तोत्ररत्नं त्विह प्राप्य रत्नम् सुपुत्रं सुधान्यं सुमित्रं कणत्रं विचित्रैः समाराध्य मोक्षं प्रयाति।